హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈ రోజు వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అందుతాయి. వివిధ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆర్థిక సహకారానికి బ్రిక్స్ బెస్ట్. బ్రిక్స్ లో భారత ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్ గైర్హాజరు. ఆర్థిక సహకారానికి ప్రపంచ మేలుకు శక్తివంతమైన గ్రూప్ గా బ్రిక్స్ కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్లోని సముద్ర తీర నగరమైన రియో డి జెనిరోలో సభ్య దేశాల అగ్రనాయకులు సమావేశమయ్యారు. ప్రస్తుతం బ్రిక్స్ కి అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్ ఆతిథ్యంలో జరిగిన సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరయ్యారు. సో మనకి బ్రిక్స్ యొక్క స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే బ్రిక్స్ సంబంధించి 2001లో గోల్డ్మన్ సాచ్ అనే ఒక ఆర్థికవేత్త బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా యొక్క ఆర్థిక అభివృద్ధిని ఇండికేట్ చేసే విధంగా బ్రిక్ అనే పేరును సూచించడం జరిగింది. ఏ పేరు? బ్రిక్ అనే పేరును సూచించడం జరిగింది. అంటే సౌత్ ఆఫ్రికా లేదు ఫస్ట్, ఓకేనా. బ్రిక్ అనే పేరును సూచించడం జరిగింది. సో బ్రిక్ లో బ్రెజిల్, రష్యా మరియు ఇండియా, చైనా ఉన్నాయి. అంటే ఈ 4 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను ఇండికేట్ చేసే విధంగా 2001లో గోల్డ్మన్ సాచ్ అనే ఒక ఆర్థికవేత్త బ్రిక్ అనే పేరును సూచించడం జరిగింది. అయితే 2006లో బ్రిక్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2006లో బ్రిక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ 2010లో సౌత్ ఆఫ్రికా చేరికతో మనకి బ్రిక్ అనేది బ్రిక్స్ గా మారింది. అంటే 2009 వరకు కూడా మనకి ఎలా ఉందంటే బ్రిక్ గానే ఉంది. అంటే సౌత్ ఆఫ్రికా లేదు. 2010లోనే సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వల్ల మనకి బ్రిక్స్ గా మారింది. నెక్స్ట్ 2023లో 15వ సమావేశంలో భాగంగా దాదాపుగా 5 దేశాలను బ్రిక్స్ లోకి తీసుకుంటున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. వీటి యొక్క సభ్యత్వం అనేది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ దేశాలు కనుక మనం చూసినట్లయితే ఈజిప్టు, ఇథియోపియా, నెక్స్ట్ ఇరాన్, సౌదీ అరేబియా, నెక్స్ట్ యుఏఈ. 2024 జనవరి 1 నుంచి ఈ 5 దేశాల యొక్క సభ్యత్వం అనేది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, 2024లో 16వ సదస్సు అనేది 16వ బ్రిక్స్ సదస్సు అనేది రష్యాలోని కజాన్ నగరంలో జరిగింది. అదే 2025లో 15వ సదస్సు అనేది బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరుగుతుంది. ఇది మనకి జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరుగుతుంది. ప్రస్తుతం 2025 17వ బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరుగుతుంది. సో నెక్స్ట్ 2026లో 18వ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 16వ సదస్సు అనేది రష్యాలో జరిగింది, ఇక్కడ కజాన్ నగరంలో. నెక్స్ట్ 17వ సదస్సు అనేది బ్రెజిల్లో ఇప్పుడు జరుగుతుంది, రియో డి జెనిరో నగరంలో. 2026లో 18వ సదస్సు అనేది ఇండియాలో జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అంగన్వాడీలో రోస్టర్ పాయింట్ల ఖరారుకు కమిటీ. సో ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో రోస్టర్ పాయింట్ల ఖరారుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి, భారత తొలి ఫోటానిక్ రాడార్ సిద్ధం. రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. తొలిసారిగా ఫోటానిక్ రాడార్ ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్ ను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామ్ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డిఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలను 1940లో ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం అనేది తెరపైకి వచ్చింది. ఇది ఆర్ఎఫ్ తరంగాలకు బదులుగా ఫోటానిక్ తరంగాలను ఉపయోగిస్తుంది. అంటే కాంతి తరంగాలు అన్నమాట. ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్ ఫైబర్లను వినియోగిస్తారు. దీనివల్ల రాడార్ వేగవంతమైన, మరింత ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది. సాంప్రదాయ ఆర్ఎఫ్ రాడార్లకు బ్యాండ్ విడ్త్ పరిమితులు ఉంటాయి. ఫోటానిక్ రాడార్లకు స్పెక్ట్రంలోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి. నెక్స్ట్ విశ్వంబర పురస్కారానికి అస్సాం కవి ఎంపిక. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రదానం చేసే విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ అస్సాం కవి నీలిమ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జరిగే సీనారే 94వ జయంతి ఉత్సవాల్లో ఆయనకు ₹5 లక్షల నగదు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందించనున్నారు. 24 కవితా సంపుటాలు వెలువరించిన నీలిమ్ కుమార్ ప్రతిష్టాత్మక కుసుమాగ్రాస్ ఉదయ భారతి జాతీయ పురస్కారాలను అందుకున్నారు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 94వ సీనారే అవార్డు ఎవరికి ఇచ్చారనేది మనకి ఇంపార్టెంట్. ఎవరికి ఇచ్చారు? అస్సాం కవి అయినటువంటి
అస్సాం కవి అయినటువంటి నీలిమ్ కుమార్కి ఇచ్చారు. అగ్రి యూనివర్సిటీలో జీవ వైవిధ్య పార్క్ 63 ఎకరాల్లో ఏర్పాటు నేడు ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పరిశోధన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 63 ఎకరాల్లో వ్యవసాయ జీవ వైవిధ్య పార్క్ ఏర్పాటు కానుంది. సోమవారం వర్సిటీలో వన మహోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతికతల అనుగుణంగా నూతన పరిశోధనల కోసం వర్సిటీ ఈ పార్క్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో వెదురు, ఈత వనాలతో పాటు అరుదైన 100 రకాల చెట్లను పెంచుతారు. చెంచులకు 13,000 ఇంద్రమ్మ ఇల్లు. చెంచుల సొంతింటికరణ ప్రభుత్వం నెరవేరుస్తుందని 21 నియోజకవర్గాల్లో 13,266 కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దంగా సొంత ఇళ్లకు నోచుకోలేదని తెలిపారు. ఉట్నూరు, భద్రాచలం, ముంగనూరు, ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో ఉన్న చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ముంగనూరు స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణతో చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇస్తున్నామని పేర్కొన్నారు. సో చూడండి, ఎన్ని ఇండ్లు ఇచ్చారు, ఎన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఎన్ని ఇండ్లు ఇచ్చారు, నెక్స్ట్ ఎన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారు. 21 నియోజకవర్గాల్లో 13,266 ఇచ్చారు. ఇది మొదటి విడతలు. సో ఇప్పుడు చెంచులకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెంచులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ చెంచులు అనే వాళ్ళు తెలంగాణలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారంటే నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తారు. ఎక్కడ నివసిస్తారు? నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తారు. ఎక్కడ? నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో వీరు విస్తరించి ఉన్నారు. ఎక్కడ అంటే ముఖ్యంగా అమ్రాబాద్ అడవుల్లో నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు విస్తరించినటువంటి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వీరు విస్తరించి ఉన్నారు. వీరు నివసించేటటువంటి సమూహాలను ఏమంటారంటే పెంటలు అంటారు. వీరు నివసించేటటువంటి సమూహాలను పెంటలు అంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదిమ గిరిజన సమూహంగా గుర్తించడం జరిగింది. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే వీళ్ళలో పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఏముంటుంది? పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. వీరి యొక్క భాష విషయానికి వస్తే చెంచు భాష అనేది వీరి యొక్క భాష. నెక్స్ట్ నివాస భవనాలను శంకు ఆకారంలో నిర్మించుకుంటారు. ఏ ఆకారంలో? శంకు ఆకారంలో నిర్మించుకుంటారు. నెక్స్ట్ వీరి యొక్క నృత్యం విషయానికి వస్తే నెమలి నృత్యం, కోతి నృత్యం అనేది వీరి యొక్క సాంప్రదాయ నృత్యాలు. నెక్స్ట్ వీరు సరస్వతి దేవుని ఆడపడుచుగా భావిస్తారు. అందుకే వీరికి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఉంటుంది. వీరి యొక్క ముఖ్య వృత్తి ఏంటి? వేట. చెంచుల యొక్క సంక్షేమం కోసం ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మన్ననూరులో ఐటీడీఏను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినటువంటి పిఎం జన్ మన్ కింద వీరి యొక్క అభివృద్ధికి నిధులు అనేవి సమకూర్చడం జరుగుతుంది. నెక్స్ట్ చెంచుల యొక్క పిల్లలకి ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు అనేవి ఉన్నాయి. సో ఇది మనకి చెంచులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, తెలంగాణ పోలీస్ కు అమెరికాలో గోల్డ్ మెడల్. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో పథకం సాధించిన హెడ్ కానిస్టేబుల్. అమెరికాలోని అల్బామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణకు చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం ఉద్దారం గ్రామానికి చెందిన పసుపుల కృష్ణారావు హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ నేడు వన మహోత్సవం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో ఇక్కడ వన మహోత్సవం అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనేది. వన మహోత్సవాన్ని జూలై 7, 2025న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? రాజేంద్ర నగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో ప్రారంభించనున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్, దేశంలోనే మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టును జర్మన్ సంస్థ సహకారంతో చేపట్టింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 160 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్ ని నిర్మించింది. నెక్స్ట్ తెలుగు సాహిత్య కళాపీఠం వ్యవస్థాపకుడు రామదాసు మృతి. తెలుగు సాహిత్య కళాపీఠం వ్యవస్థాపకుడు చిక్కా రామదాసు ఆదివారం రాత్రి మృతి చెందారు. సో బట్టల వ్యాపారం చేస్తూనే తెలుగు భాష అభ్యున్నతికి తనవంతుగా తెలుగు సాహిత్య కళాపీఠాన్ని స్థాపించి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు. ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.